హలో అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేనైతే బాగున్నా. ఏంటి దొండకాయలు చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఈరోజు అయితే దొండకాయ కర్రీ చేయబోతున్నానండి. దొండకాయ ఎగురేద్దామని చెప్పి దొండకాయలు అయితే తీసుకొచ్చాను. రాత్రి మార్కెట్కి వెళ్ళానమాట. మార్కెట్కి వెళ్తే సడన్గా దొండకాయలు కనిపించినాయి. సడన్గా కనిపించడం ఏంటి అంటారేమో, ఈ స్టేట్లో అయితే దొండకాయలు దొరకవండి మనకులాగా. మన టైంలో అయితే మన సైడ్ అయితే ఎనీ టైం దొరుకుతాయి. సీజన్ అనేది ఏమి ఉండదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే ఓన్లీ సమ్మర్లో మాత్రమే దొరుకుతాయి అన్నమాట. ఈ స్టేట్లో వీళ్ళు దొండకాయలని పరిమళ అని పిలుస్తారనమాట. సో రాత్రి అయితే ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, కనిపించాయని తీసుకొచ్చాను. ఇదిగోండి మా అమ్మాయి చూడండి, టేబుల్ మీద అందట్లేదని చెప్పి అదిగో స్టూల్ లాగా యూస్ చేస్తుంది అనమాట. కుక్కర్ని చూడండి, కుక్కర్ వేసుకొని ఎక్కుతుంది రోజు. నా పనిలో నేనుంటే ఆమె పనిలో ఆమె ఉంటుంది. ఇంకో పక్క అయితే కుక్కర్లో రైస్ అయితే పెట్టేశానండి. ఇదిగోండి ఎర్లీ మార్నింగు. ఇంకా పాప పొద్దున్నే లేవగానే అన్నమే అని అడుగుతుంది అని చెప్పేసి నేను దానికోసమని ఎర్లీగానే వండుతానమాట. సో నిద్ర లేవగానే ముందైతే కుక్కర్లో రైస్ అయితే కడిగి పెట్టేశాను. ఉడికింది ఆల్మోస్ట్, వామ్లోకి వచ్చేసింది అనమాట. ఇంకా నీరు తీస్తుందని చెప్పి పెట్టేశాను. ఇప్పుడైతే కర్రీ చేస్తానికి అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ ఏంటి వేడిగా ఉందని చూస్తున్నారా, ఎర్రగా ఉందని చెప్పేసి. ఇదేంటంటే సర్సిమ్ ఆయిల్ అండి. సర్సిమ్ ఆయిల్ అంటే ఆవ నూనె అనమాట. ఈ స్టేట్లో అందరూ ఇదే ప్రిఫర్ చేస్తారనమాట. మన సైడ్ పల్లి ఆయిల్ ఎలా యూస్ చేస్తాం అలా యూస్ చేస్తారు. ఇది కొంచెం బాగా ఆయిల్ అనేది హీట్ అవ్వాలి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. హీట్ అయిన తర్వాత మనం ముక్కలు అనేది వేసుకోవాలి. ఏ కర్రీ అయినా అంతే అనమాట. సో ఈ స్టేట్లో వీళ్ళు ఎక్కువగా ఇదే ఆయిల్ యూస్ చేస్తారు. ఎందుకు అని చెప్పేసి అడిగితే పల్లి ఆయిల్ అంత క్వాలిటీ ఉండదు, అదంతా కల్తీ ఉంటుంది, అంత బాగుండదు అని చెప్తున్నారు ఈ స్టేట్లో వాళ్ళు. వీళ్ళకి ఇదే బహుశా అలవాటు అయిపోయింది కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు అనుకుంటున్నాను నేనైతే. ఇంకా ప్రతి వాళ్ళ ఇంట్లో మాత్రం అందరూ ఆల్మోస్ట్ ఇదేనమాట. నేను ఇప్పటి వరకు చూసిన అందరి ఇళ్ళల్లో ఇదే అనమాట. ఎవరైనా కూడా ఈ ఆయిలే యూస్ చేస్తారు. ఆవ నూనె అనమాట. ఆవ నూనె యూస్ చేస్తారనమాట. పర్లేదు, కర్రీస్ కూడా అయితే బాగానే ఉంటున్నాయి, టేస్ట్గా కూడా పర్లేదు. సేమ్ మన ఆయిల్ లాగానే బాగానే ఉంటుంది అనమాట కర్రీ కూడా. ఇంకా హెల్త్కి మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి మేము కూడా మా ఇంట్లో కూడా ఇదే అయితే కంటిన్యూ చేస్తున్నాం అనమాట. 1/2 కేజీ దొండకాయలండి. చూడండి కట్ చేసి మొత్తం ఇగురు చేస్తే ఎంత అయిపోయిందో. అంటే చాలా తక్కువగా అయిపోయింది. చాలా లేతగా ఉన్నాయిలేండి. రాత్రి తెచ్చేటప్పుడే చాలా లేతగా ఉన్నాయి. నాకు అప్పుడే అర్థమైపోయింది ఇది కోసి వండితే కూడా ఎంతో అవ్వదని చెప్పేసి. ఇది 1/2 కేజీ 25 రూపీస్ తీసుకున్నాడు అనమాట. కేజీ 50 రూపీస్ చెప్పాడు. అయితే ఇవి తీసుకున్నాను అనమాట దొండకాయలు. చూసారా బాగా ఆయిల్లో మగ్గిపోయేసరికి అసలు చాలా అంటే చాలా కొంచెం అయ్యింది. పర్లేదులేండి, మా ఇద్దరమే కదా సరిపోతుంది. నేను మా హస్బెండే కదా, మా హస్బెండ్ అందులోనూ మళ్ళీ కర్రీ తక్కువగా తింటాడనమాట. ఇది ఎట్లా మా ఆయన అలా తింటుంటే చూస్తుంటే నాకైతే మా డాడీ గుర్తొస్తాడనమాట. మా డాడీ కూడా అంతే, అసలు చాలా అంటే చాలా తక్కువగా తింటాడు కర్రీ. అలాగే తింటాడు సేమ్ మా హస్బెండ్ కూడా. కొంచెం కర్రీతోనైనా అడ్జస్ట్ చేసుకుంటాడు, పర్లేదు ఆయనతోటి. నాకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వద్దు అది వద్దు అని ఏం అనడు అనమాట. పాపం ఏది ఉన్నా కూడా తింటాడు. అది ఎంత కొంచెం వేసినా కూడా అడ్జస్ట్ చేసుకొని తింటాడనమాట. కర్రీ అయితే ఎక్కువగా తినడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే కారం ఉప్పు కూడా చాలా తగ్గించి అయితే తింటాడనమాట. ఫైనల్గా అయితే కూర అయితే అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేసాను అనమాట. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.